ఐ లవ్ యూ టూ ఏదో చెప్పేచ్చు కదమ్మా. ఇప్పటికే వాడు 2 years నుంచి నీ వెనకాల తిరుగుతున్నాడు. ఇంకా ఎన్నేళ్ళు తిప్పించుకుంటావు వాడినిలాగా? అంకుల్, ఇక్కడ ప్రాబ్లం ఎస్ చెప్పడం కాదు. మీకు తెలుసు కదా నా సిచ్యువేషన్. ఈ రోజుల్లో ఒక అమ్మాయికి మొబైల్ లేదంటేనే నమ్మరు. అలాంటిది మా పేరెంట్స్ ఎంత స్ట్రిక్ట్గా పెంచారు. ఇప్పుడు వీడికి ఎస్ చెప్పానే అనుకో, నాతో కాల్ మాట్లాడాలని అనిపిస్తుంది, బయటికి పోవాలని అనిపిస్తుంది. అలాంటప్పుడు వాడేం చేస్తాడు, నాకు ఒక ఫోన్ కొనిస్తాడు. అది నేను దొంగతనంగా వాడాల్సి వస్తుంది. అలాంటప్పుడు దొరికిపోయానే అనుకో, నాకు ప్రాబ్లం, దాని తర్వాత వీడికి ప్రాబ్లం. అంటే ఇప్పుడు ఎక్కడ నీ విషయంలో నేను బాధపడతాననే కదా. సరే, ఒక పని చేద్దాం. రోజు మార్నింగ్ మనం కలిసేది ఇక్కడే కదా. అలాగే రోజు మార్నింగ్ ఇక్కడే కలుద్దాం, ఇక్కడే మాట్లాడుకుందాం. సరేనా? అంతే కదా. అంతే అంతే. మళ్ళీ బయటికి పోవాలని, కాల్స్ మాట్లాడాలని అలా ఏమి ఉండదుగా. ఉండవు. అంకుల్, దీనికి మీరే సాక్ష్యం. అయితే సరే. సరే ఏంటి, కొంచెం మంచిగా చెప్పు. ఇంతకన్నా చెప్పడం నా వల్ల కాదు. నాకు టైం అవుతుంది, నేను వెళ్ళాలి. బాయ్. గుడ్ మార్నింగ్ బాబాయ్. పోయిన నెల నా చాయ్ పైసలు. గుడ్ మార్నింగ్కి రిప్లై గుడ్ మార్నింగ్ అని రావాలి. పోయిన నెల నా చాయ్ పైసలు కాదు. ఓహో, అయినా నేను అడిగిపోతా కానీ ఒక బూస్ట్. ఏంటి సార్ ఫుల్ జోష్లో ఉన్నాడు? అదా సార్కి లవ్ ఓకే అయిందిలే. అరే నీచుడా, నిన్న నైటే కదరా మన ఇద్దరు ఇట్లా లైఫ్ లాంగ్ సింగిల్గా ఉందామన్నావు. అది నిన్నరా. బాబాయ్, ఇందులో చక్కెరేది? పోయిన నెల నా చాయ్ పైసలు. పోయిన నెల పైసలు లేదని చక్కెర వేయడం మానేస్తారా? ఈ మధ్యన ఎవరు నాకు రెస్పెక్ట్ ఇవ్వట్లే. ఇంకేంటి సార్, అయితే రోజు మీరు బిజీ అనుకుంటా కదా ఫోన్లో మీ పాపతోటి? తనకు ఫోన్ లేదు లేరా. ఏంటి, ఈ కాలంలో ఒక అమ్మాయి దగ్గర ఫోన్ లేదా? అది నేను నమ్మాలి. అవును, అది నిజం, నువ్వు నమ్మాలి. సరే, తన దగ్గర ఫోన్ లేదు, వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర కూడా ఫోన్ లేదా నీకు కాల్ చేయడానికి? బ్రో 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 ఒక్క నిమిషం. ఏమైంది? నాకు అదే డౌట్. ఇప్పుడు ఆ అమ్మాయికి ఫోన్ లేదు, ఓకే, వాళ్ళ ఫ్రెండ్ ఫోన్ నుంచైనా నీకు ఫోన్ చేయాలి కదా. ఇప్పుడు అమ్మాయి ఫోన్ చేయలేదని ఎవరు చెప్పారు? చేసిందా? హ్యాపీ బర్త్డే అను. ఇది నా లైఫ్లో వచ్చిన మోస్ట్ వాల్యుబుల్ గిఫ్ట్. థ్యాంక్ యూ. అబ్బా, కలిసిన ప్రతిసారి నా ఫోటో తీయాలా? నీకేంటి, అప్పుడప్పుడు వస్తావు, కలుస్తావు. నన్ను రోజు చూడకపోయినా నీకేం కాదు, కానీ నాకు అలా కాదుగా. అందుకే నువ్వు రాని రోజల్లా నీ ఫొటోస్ చూస్తూ కూర్చుంటాను. అబ్బో, కానీ థ్యాంక్ యూ సో మచ్. నేను ఇది థ్యాంక్ యూ కోసం చేయలేదు. మరి పద మూవీకి వెళ్దాం. ఇదిగో, ఇలాంటివి కుదరవని నేను స్టార్టింగ్లోనే చెప్పాను. నువ్వు ఇవన్నీ ప్లాన్స్ వేయకు. ఓకే ఓకే. అయినా నీకు మూవీస్ అంటే ఎందుకంత పిచ్చి? ఎప్పుడు చూడు ఏదో ఒక మూవీకి వెళ్తుంటావు. మూసుకొని ఆఫ్టర్నూన్ క్యాబ్ వస్తుంది, ఎక్కి ఆఫీస్కి వెళ్ళు. సరే మేడం, మీరు చెప్పినట్టే చేస్తాను, ఓకేనా? ఓకే, బాయ్.